బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అంటే డాట్స్ ఉంటాయి. ఇవి నార్మల్ బ్లౌజ్కి ఉన్న వెడల్పు 10.5 అక్కడ రాసిన క్లాస్ వర్క్ రాసుకున్నావా? ఏం పట్టనట్టే ఉంటుంది, ఏం పట్టనట్టే ఉంటుంది కానీ మంచి కూర్చుంది. దీనికి మెడ 3.5 మెడ 3.5. ఇంకా 4 కూడా వస్తుంది. పెంచుకోవచ్చు కానీ తగ్గొద్దు. ఇంకా 3.5 కన్నా ఇంకా పెంచుకోవచ్చు కానీ తగ్గొద్దు. పాట్ నెక్ అంటే ఇలా వస్తుంది చూడు, డ్రాప్ ఇలా. మెడ 3.5, షోల్డర్ 2.5, మొత్తం 6 వస్తుంది నెక్ విడ్త్. ఇంకా 6.5 7 వరకు లాస్ట్. ఇది షోల్డర్ ఈ విడ్త్ సరిపోతుంది. 6.5 ఆమ్ డౌన్ అంటే ఎక్కువ పర్సనాలిటీ వాళ్ళకి రాదనమాట ఈ షోల్డర్. ఇంకా పెరుగుతుంది ఇక్కడ. నాకు వస్తుంది మినిమం, నేను ఇంతే పెట్టుకుంటా. 6.5 ఆమ్ డౌన్, 11 ఇంచెస్ చెస్ట్ క్లోజ్. నీకు 7.5 వస్తుంది. నిన్న మొన్న వేసుకొచ్చుకుంది బ్లౌజ్లో 7.5 ఉంది. దీనికి పెరుగుతాయి. మెడ పెరుగుతుంది, షోల్డర్ తగ్గుతుంది. ఆ రౌండ్ నెక్లకేమో ఇలా తీస్తాం కాబట్టి ఇదంతా ఓపెన్ ఉంటుంది. ఈ పాట్ నెక్లకేమో ఇక్కడ క్లోజ్ అవుతుంది క్లాత్, అందుకు తగ్గుతాయి. ఇట్లా కట్టేస్తాయి ఇలా. ఇక్కడ 3.5 పెట్టాయి కదా, ఇక్కడ 3 కిందకు 3 చాలు. అంటే కిందకు తగ్గాల అక్క? బోట్ నెక్ రౌండ్ నెక్, బ్యాక్ రౌండ్ నెక్, ఫ్రంట్ ప్రిన్స్ కట్ పెట్టుకోవచ్చు. నేను ఎలా చెప్పాలి? 4 ఇంచెస్. ఇదేమంటాం, సైజ్ బ్లౌజ్ ఉంటేనేమో వీపు అంటాం కదా దీన్ని, ఆ ప్లేస్లో ఇది. ఇక్కడేమో 2.5. నెక్ ఎలా పెట్టుకుంటాం మామూలుగా రౌండ్ నెక్ అలాగా. ఇక్కడ 3.5 పెట్టా కదా, ఇక్కడ కూడా 3.5 పెట్టే పార్ట్కి మొత్తం పెద్దగా అయిపోతుంది. ఇంకా ఆ డ్రాప్ షేప్ అనేది పెద్దగా 1 ఇంచ్ తక్కువ ఉండాలి అక్క. 1 ఇంచ్ ఇక్కడికంటే ఇక్కడికి 1 ఇంచ్ తక్కువ ఉండాలి. ఇదేమో ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ తీసుకొని ఇలా రౌండ్ గీస్తుంటాం కదా అన్నిటికీ, అలా కాదు. ఇలా ఎక్కువ లోతు దిగొద్దు అసలు. ఇది పాట్ నెక్. పాట్ అయితే పాటు, డైమండ్ అయితే డైమండ్, లీఫ్ షేప్ అయితే లీఫ్ షేప్. ఈ ప్లేస్లో లీఫ్ ఆకు షేప్. ఇలా అది డైమండ్ అది. ఇది బాదం అంటారు ఇష్టాన్ని, ఈ పేరు నాకు తెలియదు. బాదం అంటారు. ఇది బాదం షేప్ ఏమో డ్రాప్ అంటారు. బాదం చాలా మంది ఒక్కోలాగా చెప్పిపోతారు. డ్రాప్ 4 అక్క. ఈ ప్లేస్లో ఇంకా 5 కూడా పెట్టుకోవచ్చు. చిన్నగా
మినిమం అంటే మామూలుగా అయితే 4 బ్లౌజ్ పెట్టి పెట్టుకోవచ్చు. బ్లౌజ్ ఎంత ఉంటే అంత పెట్టుకోవచ్చు, పై ఉంటుందేమో. పై పెట్టుకుంటే ఇక్కడికి వస్తుంది. అప్పుడు డ్రాప్ కొంచెం బాగా చిన్నగా వస్తుంది, ఇంత పెద్ద కాకుండా. ఒకటింబావు ఇక్కడ నుంచి ఉమ్.